హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా కూటమికి బూస్ట్నిచ్చే ఫలితాలు, కూటమికి ధైర్యాన్ని నింపే ఫలితాలు, కూటమి కాస్త సంతోషంగా ఫీల్ అయ్యే ఫలితాలు. ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల రెండు గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. సో గతంలో గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఈ స్థాయి మెజారిటీతో విజయం సాధించిన సందర్భాలు చాలా తక్కువగా చూసాం. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడిపోబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అటువంటి క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా కాకపోయినా లక్ష్మణరావుకి మద్దతు తెలుపుతూ వచ్చింది. సో పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకి మద్దతు తెలుపుతూ వచ్చింది. ఆయన గతంలో 3 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. సో అయినప్పటికీ ఆలపాటి రాజా అక్కడ దాదాపు 80,000 ఓట్ల మెజారిటీతో మొదటి ప్రయారిటీలోనే విజయం సాధించారు. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి స్ట్రెంత్నిస్తోంది. సో తెలుగుదేశం పార్టీ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా 3 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించింది. ఆ సమయంలో అవి మా ఓట్లు కావు, వాళ్ళు మా ఓటర్స్ కాదు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వాళ్ళు మా ఓటర్స్ అంటూ అప్పుడు వైసీపీ మాట్లాడుతూ వచ్చింది. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలవడం అనేది ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయానికి నాంది వేసింది ఆ సమయంలో. సో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలు 10 నెలల కాలంలో అనేక హామీల్ని నెరవేర్చలేదు. సూపర్ 6 అమలు పూర్తిగా పక్కన పెట్టేసింది. సో ఎన్నికలకు ముందు చెప్పిన మాటలన్నింటినీ మోసం చేసే తరహాలో కూటమి వెళ్తుంది, ఇలాంటి క్యాంపెయిన్ జరుగుతూ వచ్చింది. చాలా హామీల్ని నిజానికి కూటమి పూర్తిగా ఇంకా అమలు చేయలేదు కూడా. అదే సమయంలో ప్రధానంగా ఈ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ప్రభుత్వానికి గ్రాడ్యుయేట్స్ బుద్ధి చెప్పబోతున్నారు, షాక్ ఇవ్వబోతున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 చోట్ల ఎన్నికల్లో అధికారికంగా పోటీ చేయకపోయినప్పటికీ కొన్ని చోట్ల అక్కడ ప్రతిపక్ష అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థుల్ని ఓడించండి ఇలాంటి క్యాంపెయిన్ అయితే చేస్తూ వచ్చింది. సో ఇక్కడ గ్రాడ్యుయేట్స్కి ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినప్పటికీ, డిఎస్సి పైన ఇంకా క్లారిటీ లేకపోయినప్పటికీ, గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించిన అంశంలో గందరగోళానికి ప్రభుత్వమే కారణమైంది లాంటి వ్యాఖ్యలు వార్తలు ఉన్నప్పటికీ గ్రాడ్యుయేట్స్ ఇంత పెద్ద ఎత్తున కూటమి అభ్యర్థులకు ఓటేయడం అనేది ఖచ్చితంగా కూటమికి నైతికంగా బలాన్ని పెంచుతుంది. సో ఎన్నికల సమయంలో భారీగా డబ్బులు పంచారు, ఎన్నికల సమయంలో రిగ్గింగ్ కూడా చేశారు, ఎన్నికల సమయంలో కొన్ని చోట్ల బూత్ ఆక్రమణలు కూడా చేసుకుని వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు లాంటి విమర్శ కూడా ఉంది. కొన్ని చోట్ల డబ్బులు పంచడం కూడా మనం చూసాం. పిఠాపురం లాంటి నియోజకవర్గంలో 3,000 4,000 చొప్పున ఓటుకి ఇవ్వడం చూసాం. కొన్ని చోట్ల అధికారులే అక్కడ బ్యాలెట్ పేపర్లు తీసుకొని వాళ్ళు అక్కడ ఓట్లు వేస్తున్న పరిస్థితిని కూడా కొన్ని వీడియోలు చూసాం, బయటకు వచ్చాయి. సో ఇవి చాలా సందర్భాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా అధికారంలో ఉన్న పార్టీలు ఈ తరహా కార్యక్రమాలకు పాల్పడడం అనేది చాలా సందర్భాల్లో చూసాం. సో ఈ 2 ఎన్నికల్లో విజయం అనేది కేవలం రిగ్గింగ్ కారణంగానో, కేవలం డబ్బులు ఖర్చు పెట్టడం కారణంగానో మాత్రమే కూటమికి వచ్చిందని చెప్పడం సరైంది కాదు. ఖచ్చితంగా ఈ 2 ఎన్నికల్లోనూ డబ్బులు ఖర్చు పెట్టడమో, రిగ్గింగ్ చేయడమో, ఇంకేదో ఓ 10,000 5,000 20,000 ఓట్లు చేయగలుగుతారేమో కానీ 80,000 ఓట్ల తేడా ఉంది అంటే 80,000 ఓట్ల మెజారిటీతో ఆలపాటి రాజా గెలిచారన్నా, లేకపోతే రాజశేఖరం గెలిచారన్నా, దాదాపు 40,000-50,000 ఓట్ల తేడాతో ఆయన గెలిచారన్నా, ఇది ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా వచ్చిన గెలుపుగా ఏమాత్రం చూడలేము. ఇది ఖచ్చితంగా ప్రజలు కూటమికి వేసిన ఓటుగానే చూసి తీరాల్సిన అవసరం ఉంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కూటమిని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కావచ్చు, గతంలో ఈవీఎంల అంశంపైన మాట్లాడుతూ వచ్చారు. ఈవీఎంల అంశంపై నిజానికి దేశవ్యాప్తంగా కూడా చాలా అనుమానాలు రేకెత్తు వచ్చాయి. అనుమానాలు వచ్చే తరహాలో ఎలక్షన్ కమిషన్ కూడా బిహేవ్ చేస్తూ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఈవీఎంలకు సంబంధించిన ప్రస్తావన కూడా ఇంకెవరు చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇవంతా కూడా బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నికలు, ట్యాంపరింగ్ సంబంధించిన అవకాశం లేని ఎన్నికలు, ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపణ చేయడానికి కూడా అవకాశం లేని ఎన్నికలు, రిగ్గింగ్ చేశారని మాత్రమో లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టారని మాత్రమే అలిగేషన్ చేస్తారు. ఆ 2 చేస్తుంటే చేస్తున్నప్పటికీ ఇంత మెజారిటీ వచ్చిందంటే ఇది ఖచ్చితంగా పబ్లిక్ రియాక్షన్గా, పబ్లిక్ వేసిన ఓటుగానే చూసి తీరాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది. ఈ 2 గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో విజయం అనేది 9 నెలల కాలంలో అనేక విమర్శలను ఫేస్ చేస్తూ అనేక విమర్శలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్న కూటమికి బలాన్ని ఇస్తూ వచ్చింది. అదే సమయంలో కూటమి నాయకులు చేస్తున్న ఒక ప్రచారం కూటమి విజయాన్ని పలచన చేసే తరహాలో ఉంది. ఏంటది? ఉత్తరాంధ్రకు సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదే శ్రీనివాసులు నాయుడు విజయం సాధిస్తే ఈ విజయం కూడా మాదేననే తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ కూటమి చేయడం ఆ కూటమి విలువని తగ్గించేస్తుంది. ఈ 2 విజయాలకు సంబంధించిన విలువను కూడా తగ్గించేస్తుంది. నిజానికి ఒక పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఒక ఎమ్మెల్సీ ఓడిపోవడమో లేదా అది పార్టీల పరంగా జరిగే ఎన్నిక కూడా కాదు నిజానికి. సో అటువంటిది ఓడిపోతే పెద్ద నష్టమేం లేదు, దాన్ని పెద్దగా సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు.
అంత సీరియస్గా టీచర్ సెలక్షన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయినప్పటికీ కూటమి అక్కడ రఘువర్మ అనే ఒక అభ్యర్థికి మద్దతు ప్రకటించింది, అఫీషియల్గా మద్దతు ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఫోటో, భారతీయ జనతా పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఫోటో వేసుకుని మరి ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళి అక్కడ అభ్యర్థి తరపున క్యాంపెయిన్ చేశారు, ఆయనకు ఓటేయాలని కోరారు. ఆ అభ్యర్థికి సంబంధించిన క్యాంపెయిన్ సరిగా జరుగుతుందో లేదో నేరుగా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేశారు. సో ఆ అభ్యర్థి అక్కడ ఓడిపోయారు. గాదే శ్రీనివాసులు నాయుడు పీఆర్టీయూకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించారు. ఆయనకు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపింది. అఫీషియల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపినట్టు ఎక్కడ ప్రకటించకపోయినప్పటికీ కూటమికి సంబంధించిన అభ్యర్థిని ఓడించండి అంటూ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లు కూడా గాదే శ్రీనివాసులు నాయుడికే పడడానికి సంబంధించిన అవకాశం ఉంది. ఆయన ఎక్కడ వైసీపీకి సంబంధించిన ఫోటోలు పెట్టుకుని క్యాంపెయిన్ చేయకపోయినప్పటికీ. సో అక్కడ మీ అభ్యర్థి ఓడిపోయారు, మీరు బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారనే విషయాన్ని కూడా కూటమికి సంబంధించిన నాయకత్వం, కూటమికి సంబంధించిన నాయకులు ఒప్పుకొని తీరాలి. ఒప్పుకొని తీరితే ఈ రెండు విజయాల తాలూకా ఆనందం, ఈ రెండు విజయాల తాలూకా మీరు నిజాయితీగా అక్కడ గెలిచామని చెప్పుకుంటున్న దానికి మరింత బలం చేకూరుతుంది. అనవసరంగా అవసరం లేకుండా దాన్ని తీసుకొచ్చి మీ ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం మీకు సరైన శోభనిచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మీరు ఎక్కడ ఈ ఇద్దరు అభ్యర్థులు మంచి వాళ్ళే, ఇద్దరిలో ఎవరికైనా ఓటేయండి అని చెప్పారా? వీళ్ళిద్దరిలో ఎవరికి ఓటేసినా పర్వాలేదు, ఎవరు గెలిచినా మన వాళ్ళే అని చెప్పారా? ఎక్కడ చెప్పలా. మీరు అఫీషియల్గా ఒక అభ్యర్థికి మద్దతు ప్రకటించి ఆయన కాకుండా వేరే అభ్యర్థి అక్కడ గెలిస్తే సో ఆయన కూడా మా అభ్యర్థి అని తెలుగుదేశం పార్టీ క్లెయిమ్ చేసుకోవడం అనేది తెలుగుదేశం పార్టీకి సరైనది కాదు. రిపీటెడ్గా చెప్తున్నా, సరైనది కాదు ఖచ్చితంగా. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం భారతీయ జనతా పార్టీ మనం మద్దతిస్తున్న అభ్యర్థికి కాకుండా ఇంకో అభ్యర్థికి మద్దతిస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ మద్దతు కూడా తాము మద్దతిస్తున్న అభ్యర్థికి రఘువరంకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం వైపు నుంచి జరగల. తెలుగుదేశం పార్టీ అటువంటి ప్రయత్నం కూడా చేసినట్లు కనపడలా. వీటన్నిటికంటే ఇంకా తెలుగుదేశం పార్టీ చేస్తున్న క్యాంపెయిన్ని నీరసపరిచిన వ్యాఖ్య ఏంటి అంటే గాదే శ్రీనివాసులు నాయుడు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రి అచ్చెన్నాయుడు అక్కడ గెలిచింది కూడా మా అభ్యర్థే, మేము కూడా శ్రీనివాసులు నాయుడుకి మద్దతు ఇచ్చామని చెప్తున్నారు అని మీడియా అడిగితే ఆయన చెప్పిన మాట, అవునా వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారా? ఏమో నాకు ఆ విషయం పైన అవగాహన లేదు, నేను మా టీచర్ల మద్దతుతో గెలిచాను అని చెప్పారు. సో తెలుగుదేశం పార్టీకి ఇంతకంటే ఏమో అవమానం కావాలి? 2 గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో అఖండ విజయం, ప్రజలిచ్చిన విజయం, ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత అనవసరంగా మీది కాని విజయాన్ని మీ ఖాతాలో వేసుకునే క్రమంలో వెళ్ళి పలుచునయి అవమానపడి అబాస్పాలయ్యే పరిస్థితి అనవసరంగా తెలుగుదేశం పార్టీ తెచ్చుకుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం అనేది ఆ పార్టీకి బూస్ట్ని ఇవ్వబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదు, కూటమి పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది అంటూ క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుస్తామనే నమ్మకం లేదు అనే విషయం అర్థమవుతోంది. గెలుస్తామనే నమ్మకం కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే పోటీ చేసేది, ఓడిపోయినా గెలిచినా ప్రజల్లో మీ ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఉంది అని చెప్పే పరిస్థితి ఉండేది. సో మీరు పోటీ చేయలేదంటేనే గెలుస్తామనే నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అప్పుడు ఇటువంటి క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం, ఇంకా వ్యతిరేకత ఇంకేదో క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా లేదు. నిజానికి అభ్యర్థులను ఆల్మోస్ట్ ప్రకటించి కూడా మళ్ళీ వెనక్కి తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వెనక్కి తీసుకుంది. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకపోవడం పైన తెలుగుదేశం పార్టీ అధినేత కొద్దిసేపటి క్రితం విజయోత్సవ సభలో మాట్లాడుతూ చెప్తున్నారు, ఆయన 40% ఓట్లుండి మీరు కనీసం పోటీ కూడా ఎందుకు చేయలేకపోయారని. పోటీ చేయకపోవడం అనేది రాజకీయ పార్టీల ఇష్టం. రాజకీయ పార్టీలు ఆయా సందర్భాలలో వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో గతంలో తెలుగుదేశం పార్టీ చాలా ఎన్నికలను బహిష్కరించింది. స్థానిక సంస్థల ఎన్నికల పార్టీ మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నామని చెప్పింది. నామినేషన్లన్నీ అయిపోయి నామినేషన్లు కూడా వేసిన తర్వాత. సో రాజకీయ పార్టీలు ఆయా సందర్భాల్లో వాళ్ళ స్ట్రాటజీలో భాగంగా నిర్ణయాలు తీసుకుంటారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకపోవడం అనేది ఆ పార్టీ స్ట్రాటజీ. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలివైన నిర్ణయం, తెలివిగా క్యాంపెయిన్ చేసుకోవాలి, దీన్ని కాస్త పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే మేము పోటీ చేయకపోవడం వల్ల మీరు గెలిచారు, మేము పోటీ చేస్తుంటే ఓడిపోవాలని చెప్పుకోవచ్చు. అలా కాకుండా వాళ్ళిద్దరి మధ్య పోటీ, పీడీఎఫ్ ఓడిస్తోంది, ఇంకెవరో ఓడిస్తున్నారు అని తెలియకుండా ముసుగేసుకొని మద్దతు ఇస్తామనే ప్రయత్నంలో పూర్తిగా అటు సపోర్ట్ చేయలేక, పూర్తిగా ఇటు వెనక్కి ఉండలేక దాన్ని రాజకీయంగా ఏం చేయాలో అర్థం కాని ఒక పరిస్థితిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గెలుస్తామనే నమ్మకం, కాన్ఫిడెన్స్ లేకనే ఎన్నికలకు పోలేదు కాబట్టి దాన్ని పెద్దగా మళ్ళీ ఇప్పుడు క్యాంపెయిన్ చేసి టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా వైసీపీకి ఈ సందర్భంలో అవసరం లేదు. బై అండ్ లార్జ్ ఓవరాల్గా ఈ ఎన్నికలకు సంబంధించిన విశ్లేషణ చూసినప్పుడు, ఎన్నికలకు సంబంధించిన ప్రజలు ఇచ్చిన తీర్పును చూసినప్పుడు ప్రజలు ఇంకా కూటమి సర్కారు పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో లేరు. ప్రజలు అనేకంటే నిరుద్యోగ భృతి ఇవ్వలేదనో, ఉద్యోగాలు ఇవ్వలేదనో, ఇంకేదో యూత్లో అన్రెస్ట్ ఉంటుంది అనుకున్నారు. అటువంటి అన్రెస్ట్ కూడా ఇంకా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే స్థాయిలో లేదు. దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసిన పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళెవరూ కూడా కూటమికి వ్యతిరేకంగా ఓటు వేయలేదు.
వాలంటీర్ల ఉద్యోగాలు తీసేసిన వాళ్ళు మాత్రమే కాదు, మాకు పాత వాలంటీర్లు అంతా పోతే మాకు వాలంటీర్ల ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన సానుభూతి పరులుగా ఉన్న మిగతా లక్షల మంది పిల్లలు కూడా కూటమికి వ్యతిరేకంగా ఓటు వేయలేదు. వాళ్ళందరూ కూడా స్టిల్ ఇంకా కూటమి పైన, కూటమి నాయకత్వం పైన, కూటమి ఏదో చేస్తుందనే దానిపైన నమ్మకంతో ఉన్నారు అనేది ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది.